నాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు విండు రాత్రి ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పూర్ణ, ఈసారి సంక్రాంతి లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఏంటి ఈ రోజంతా హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు ఏంటి మరి? సంక్రాంతి. హ్యాపీగా ఉంటాం, సరదాలు ఉంటాయి, సరసాలు కూడా ఉంటాయి. చూడు ఊరంతా ఎంత అందంగా ఉందో. ఎంత అందంగా ఉన్నా గానీ నీ అందం ముందు అంత తక్కువే పూర్ణ. కానీ మనం ఎప్పుడు ఇలాగా హ్యాపీగా రొమాంటిక్ గా ఉండాలి. మన ఇద్దరం బానే ఉంటాం పూర్ణ. కానీ మీ చెల్లెళ్ళు ఉన్నారు చూడు, మీ చెల్లెళ్ళు మా తోడళ్ళు, ఆ దరిద్రలోనే ఇదంతా అవుతుంది. అయినా ఎక్కడాళ్ళు? పనోడు కదా, ఫ్యామిలీలో కలిసిపోతావంటారా? దూరంగా ఉండు. కాదు, ఆడు పనోడే గానీ మీలా పనికి మాలినోడు కాదు. అన్నయ్య హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ ఇద్దరుంటే ఇంకెవరు బాగుంటారా? అన్నయ్య బోరు కొడుతుంది, ఇక్కడ ఉండలేగానే మనం వెళ్ళి పందాలు వేసుకుందాం. మా డబ్బులు నేను చూస్తా కదా. ఏమే నీ జీవితంలో నా విలువ అంతే, కొన్ని కోట్లు. అయితే అందులో నుంచి తీసి ఒక 10,000 మేము పందాలు ఆడుకుంటాం. సిగ్గుండాలి పిల్లలకి డబ్బులు తీసుకోవడానికి. శివునెత్తు లేదురా మీకు? ఇక్కడ పని చేసుకోవచ్చు కదరా. మా రేంజ్ కి ఎవరి కింద పని చేయాలరా? నా కింద వచ్చి పని చేయండి. అన్నయ్య గారు ఎప్పుడు మమ్మల్ని తిడుతుంటారు, వీడు ఇంట్లో పడి మేస్తా ఉన్నాడు, ఈయనేమనరా? ఆయన అనొద్దు, మన బాబాయ్. మీ బాబాయ్ ఊర ఖాళీగా కూర్చొని తింటూ ఉన్నాడు. అరే ఇప్పుడు మన ఇల్లు గడిచేది ఆయన ఇచ్చే పెన్షన్ తోనేరా. కానీ ఆయన నడవలేకపోతున్నాడే. బాబాయ్ గారి గురించి నాకు ఏం తెలియదు. ఎప్పుడు ఇంట్లో ఉంటారు, ఏం చేస్తుంటారు? అందుకే ఏంటి చిన్నగా చెప్తున్నాడు? అంటే బాబాయ్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, అందుకే చిన్నగా చెప్పాడు. మమ్మల్ని అలా అంటావు గానీ మొన్నే ఒక పొలం మీద 50 లక్షలు సంపాదించా. ఎలారా? పొలం అమ్మేశా. చీ దరిద్రుడు. పొలం కూడా సిగ్గు లేదురా మీకు? ఏం మనుషులరా మీరు? చివరికి పనుడికి కూడా లోకువైపోయాం. మేము మగాళ్ళం అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పరా? దమ్ముంటే మీ ఇద్దరు ఆవిళ్ళకి ఒకసారి చీర పెట్టండి. చీర కూడా కొనలేని స్థితిలో ఉన్నాం అనుకున్నావు నువ్వు? అన్నయ్య ఒక 500 చీర కొనాలి. 400 చాలు. ఎవరైనా ఇల్లరికం అంటే మా ఇంట్లో ఉంటారు కానీ మీరేంట్రా తోడలి ఇంట్లో ఉంటున్నారు? మీ దగ్గర ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడ ఉంటది అన్నయ్య? అందరూ ఆపండి, చెల్లి వస్తుంది. మరదలు వస్తుందా? ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. మరదలు వస్తుందా? లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. మరదలు వస్తుందట్రా. అబ్బా మరదలు వస్తుంది, మరదలు వస్తుంది. చిచ్చి, మరదలు అనేసరికి బురదలో పందుల్లాగా కొట్టుకుంటున్నారు. ఇదిగో మరదల మీద మా ప్రతాపం ఏంటో చూపిస్తాం. ముందు మా ముందు చూపించండి. పూర్ణ, మీ నాన్నగారు మీ చెల్లిని పెళ్లి చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు. మంచి సంబంధం చూసి మీ చెల్లికి మంచోడిని చూసి పెళ్లి చేద్దాం. అయితే పిలవండి మరదల్ని. హాయ్ బావా. హాయ్ రష్మి, ఎలా హాయ్ ఉన్నావు? అక్క. హాయ్ అక్క. హాయ్ అక్క. హాయ్ పనోడు. హాయ్ అండి. అన్నయ్య అందరికి చెప్పి మనకు చెప్పలేదు, చూసావా? మిమ్మల్ని బావ పిలవాలంటే నాకు సిగ్గేస్తుంది కదా బావా. హలో చూసావా, అన్నయ్య ఎంట్రీలోనే మనకి ఎగ్జిట్ ఇచ్చే ప్లాన్ చేశాడు. రష్మి, షో ఎలా నడుస్తుంది? 2 నిమిషాలు తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. 2 నిమిషాలు ఏంటి? ఆ 2 నిమిషాలు తన యాంకరింగే. బావా వీళ్ళు నన్ను కింద పరుస్తున్నారు. కింద పరచలా, కించపరిచాడు.
అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి నీకు? నేను నమ్మేది ఒకటే, కుష్టిపల్లి కుష్టిపల్లి. ఏరుశనక పల్లి ఏం కాదు, కష్టే ఫలి అది. రష్మి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను రష్మి. ఏంటి నాకు పెళ్ళియా? అప్పుడేనా? అయ్యో నేను ఇంకా చిన్న పిల్లని. నువ్వు చిన్నపిల్ల బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు చిన్నపిల్లవు కాదు. సాంబార్లో పడిన బళ్ళి, టైంకి జరగని పెళ్లి బాగోదు రష్మి. మీరు అది సాంబార్లో పడ్డ బల్లికే చెప్తున్నారు. బాబా అయినా ఇప్పుడు పెళ్ళి ఏంటి? నేను ఇంకా ఆస్కర్ కి యాంకరింగ్ చేయాలి. ఇలాంటి ఆస్కారం లేని మాటలు మాట్లాడొద్దమ్మా. బావా ఏంటి బావా ఇవన్నీ? ఊరుకోండ్రా మీరు. రష్మి నేను ఉన్నా నీకు, మేము బాధపడమా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? పెళ్లి అనగానే జబర్దస్త్ రష్మి లాగా బెబ్బే బెబ్బే అంటున్నావు. కొంపతీసి ఎవరైనా ప్రేమించావా? ఏం లవ్ స్టోరీ ఉందా? అయ్యో ఏంటి ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసినట్టున్నారు. అవును ప్రేమించా. నిన్ను ప్రేమించాడా? ఎవడా దరిద్రుడు? ఎవడా వరస్ట్ గాడు? అయినా రష్మి నీకు అప్పుడే బయట వాళ్ళకి చేయాలంటే మనసు తమ్ముడు. ఒప్పుకోవట్లేదు. అన్నయ్య ఏంటి చేసేస్తున్నాడు? అన్నయ్య ఆగట్లా, వదిన ఆపట్ల, వదిన ఆపట్ల. ఇక్కడ నించుకో. ఎవరది? అది అది రా చెప్పు. రా చెప్పు కదా. రా చెప్పు. రమ్మని చెప్పు. కుష్టిపల్లి రా చెప్పు. సరిపోయారు ఇద్దరును. సరే అందరూ కొంచెం రిలాక్స్ అవ్వండి. ఏంటి అంత టెన్షన్ లో ఉన్నారు? పెళ్లి విషయమే కదా. సరే సరే అడవుని పిలిపించి ఇక్కడికి. ఇప్పుడే కాల్ చేస్తా, మీరు వెళ్ళి కూర్చోండి. నాకు కొంచెం ప్రైవసీ కావాలి, కొంచెం దగ్గరగా అంటే ఓకే దా పూర్ణ. మాట్లాడుకోవాలి నేను. ఈ ప్రాబ్లం నుంచి ఇప్పుడు ఎలా బయటపడాలి? నా ఫ్రెండ్ రిచికి ఫోన్ చేస్తా, ఏమైనా సజెషన్ ఇస్తుందేమో. హలో రిచి, మా బాబు వచ్చి నన్ను పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. నేనేమో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కమిట్ అయ్యాను, వాళ్ళేమో తీసుకొని రమ్మంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి డమ్మీ గాడిని పంపిస్తావా? ఏంటి ఇట్లాంటి డమ్మీస్ కూడా ఉన్నారా? బాయ్ ఫ్రెండ్ యాడ్ చేస్తాడా? సరే ఆ డమ్మీ గాడిని పంపించు. ఓకే బాయ్. బావా వచ్చేస్తున్నాడు నా బాయ్ ఫ్రెండ్. రమ్మని చెప్పు తొందరగా. ఎక్కడన్నా అల్లుడు వచ్చాక పండగ జరిగింది, కానీ ఇక్కడ పండగ చేయడానికే అల్లుడు వచ్చాడు. నా పేరు సిద్ధు, నేనంటే అందరికీ ముద్దు. ఆపరా ఎద్దు. అనయ్య ఈడే రష్మి కాబోయేవాడట. నమస్తే. చిచి ఏంటి టైర్డ్ గా? నైట్ నిద్ర లేదా? లేదు, ఎక్కడో మధ్యలో ఆగి వచ్చినట్టున్నాడు. ఇంతకీ ఊరేలా ఉంది? పంపు సెట్లు గడ్డి వామ అదిరిపోయిందండి బాబు. వాటి మధ్యలో ఊరు కూడా ఒకటి ఉందరా, అది చూడాలి. నేనే వచ్చేంతసేపు అయింది. నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడవా? అయ్యయ్యో ఎందుకు మాట్లాడండి? తనే నా ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను. నాకు తనకి ఇచ్చి పెళ్లి చేసేయండి. మరి నేను ఎవరితో బతకాలి? ఏ అది నా పిల్లం. ఏంటి ఎవరిని పడితే వాళ్ళని వాటేసుకుంటున్నావు? నువ్వు బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాల్సింది నాకు. నాకేం తెలుసండి బాబు, నాకు ఫోటో కూడా పంపలేదు. కన్ఫ్యూజన్ లో ఎవరు అర్థం కాక అమ్మాయికి సార్ బానే ఉంది కదా అని పట్టేసుకున్నా. డమ్మిగాడివి డమ్మిలా ఉండు, అర్థమైందా? సడన్ గా రమ్మంటే ఇలాగే ఉంటది, అందుకే ముందు మాకు ఫోటో లేక పంపి. సరే నేను హ్యాండిల్ చేస్తా. ఇప్పుడు ఏంటి మీకు యాక్ట్ చేయాలా? హలో ఆపండి మీ గుసగుసలు. తను లేకుండా బ్రతకలేను, త్వరగా నాకు పెళ్లి చేసేయండి. హలో మిస్టర్, నా వైపు మీద నుంచి చేసావు. ఏం లేదు నా బంగారం. బేసిక్లీ ఆయన అందరూ నన్నే చూసుకుంటాడు. అవునా? ఏమే సోఫాలోకి వెళ్ళు. మీ ఆవిడ అండి? ఆ. ఓకే. ఇవన్నీ కదనియా, ఇంతకు ఏంటో మొత్తం మ్యాటర్ తెలుసు. ఏం తేల్చాలి? ఆడు మొహం చూస్తేనే చికాకు వస్తుంది. ఎందుకు సార్ మీరు అంత చిరాకు పడతారు? మీ అన్నయ్య ఏమండి, తను నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం. 10 ఏళ్ళ నుంచి నాకు అన్న అమ్మాయి మీదే ఉంది. 10 నిమిషాల నుంచి ఆయన కన్నా కూడా ఆవిడ మీదే ఉంది. ఏంట్రా ఇది? తనంటే నా ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను. త్వరగా నాకు పెళ్లి చేసేయండి. 3-4 సార్లు చెప్పేవి డైలాగ్. నాకు అదొకటే ఇచ్చారు. అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. సరేనమ్మా, ఏం చదివావు నువ్వు? ఇప్పుడు వాళ్ళకి కలవడం కుదరదు, రేపు కలుస్తా. నువ్వు కింద నుంచి వచ్చేటప్పుడు చదివిన వాట్సాప్ మెసేజ్ కాదు, ఏం చదువుకున్నావు అని అడుగుతున్నారు. చందమామ కథలు చదువుకున్నానండి. నీ కథలు చూడలేక ఆ సందమామ ఎప్పుడో పోయిందిలే గానీ. అది కదయా, మా ఫ్యామిలీ అందరికి నువ్వు నచ్చాలి. మా ఫ్యామిలీ అందరూ వస్తారు, వచ్చిన నువ్వు నచ్చితే పెళ్లి చేస్తాం. రష్మి నీకు కూడా చెప్తున్నాను, మన ఫ్యామిలీ అందరికి నచ్చితేనే ఈ నుంచి నీకు పెళ్లి చేస్తాం, లేదంటే నువ్వు వాడిని వదిలేయాలి. నచ్చకపోతే పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా నచ్చుతాడు. ఎవడు ఈడా? చి సరే గానీ ఇంతకు నీ ఫ్యామిలీ ఉందా?
ఉంది, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ముందు ఆ ఫ్యామిలీ అందరిని పిలిచిరా. ఏంటి ఇచ్చే పావాలకి మరి పెద్ద ఫ్యామిలీ కూడా సెట్ చేస్తావా? మరి ఏం చేయాలండి, మిమ్మల్ని గండ నుంచి బయట పడేయాలంటే మరి ఇప్పటికిప్పుడు నేను అన్ని సెట్ చేయాల్సి నాకు వస్తుంది. పెద్ద బిల్ వేసావో చెప్తా. లేదు మీ దగ్గర అసలు డబ్బులు తీసుకుంటాను మళ్ళీ వెళ్ళి. అడగడం మర్చిపోయాను, ప్రతిసారి ముందుకు ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు? ఈవిడ మర్చిపోయిన డైలాగులు ఆడు మర్చిపోయిన డైలాగులు ఈవిడే చెప్పుకుంటున్నారు. హలో, ఫ్యామిలీ అర్జెంట్ గా వచ్చేసేయండి రా. ఏమా ఆకులు ఎత్తే వాళ్ళందరినీ పెళ్లి అయ్యాక భోజనాలు తిన్నాక పిలుస్తాం, మీరు వెళ్ళండి, వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. ఏం మాట్లాడతారు? మా హార్ట్ఫుల్ ఫ్యామిలీ ఇక్కడ. ఎవరెవరు? మా డాడీ, నేను మా నాన్నగారు ఈయన. నాన్ననే మర్చిపోయావా? అంటే కన్ఫ్యూజ్ అయ్యా కొంచెం ఇద్దరిలోని. ఏం చెప్పావురా? మా అమ్మ. అమ్మ కాదా? అసలు అమ్మాయే కాదు. మరి ఇతరెవరు? మా పెదనాన్న. పెదనానేంట్రా నువ్వు నేను కమల పిల్లం అయితే? బాబు, రేపు పెళ్లి అయ్యాక మీ తమ్ముని తీసుకురాకు. నేనండి పెళ్లి కొడుకుని, వాడు నా తమ్ముడు. ఓ సరే, రేపు పెళ్లి అయ్యాక మీ అన్నయ్యని తీసుకురాకు. హలో, నేను అన్నయ్యని వాడు తమ్ముడండి. అబ్బా, ఇద్దరు కన్ఫ్యూజన్ గా ఉంది అబ్బా, ఒకేలా ఉన్నారు. ఇతనెవరు? బాబాయ్. నేను మామయ్య నీకు. మామయ్య నేను మామయ్య నాకు చెప్పారు మామయ్య. కొట్టుకుంటున్నారేంటయ్యా? అంటే మా మామయ్య నన్ను చిన్నప్పటి నుంచి బాబాలా చూసుకున్నాడు, మా బాబాయ్ నన్ను చిన్నప్పటి నుంచి మామయ్యలా చూసుకున్నాడు. అందుకే ఇద్దరు. అసలు నేను మనుషులు ఎవడో చూసుకోలేదా? ఎందుకు ఇదేవరు? మా పిన్ని. అదే. ఇదిగోండి మా మామయ్యలు ఇద్దరు. ఎక్కడి నుంచి వచ్చారు? బాగున్నామండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అన్నిటికీ బాగున్నామండి అంటున్నారు. ఇవి ఒక్కడే ఇలాగ ఇచ్చారండి మాకు. డైలాగ్ ఇవ్వడం ఏంటి? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది. దాంట్లో ఎప్పుడు బాగున్నా అండి అంటుంటారు. పక్కలండి. బాగున్నామండి. మీరు ఏమైతారండి ఆయనకి? నేను, ఇతను, శేఖర్ మాస్టర్, మేమంతా ఇతనికి సడుగుడు. అవునా, మరి మేము ఏమండి, మా ఫ్యామిలీని ఎక్కువసేపు మాట్లాడించొద్దండి. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చారు కదా, వాళ్ళు కూర్చోబెట్టేద్దాం.